హర్మూజ్ దాటిన భారత నౌకల వీడియోను విడుదల చేసిన కేంద్రం. ఒకవైపు కేంద్రం మనకి చమురు నిల్వలకు సంబంధించి అలాగే ఇంధన నిల్వలకు సంబంధించి సంక్షోభమే లేదు అని బులెటిన్ రిలీజ్ చేస్తున్నా, ఎక్కడికక్కడ పెట్రోల్ బంకులు మూసేసి ఇబ్బంది కలిగిస్తున్నారు మధ్యవర్తిగా ఉండే కొంతమంది బ్రోకర్లు, ఏజెన్సీ, వెండర్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు ప్యానిక్ అవుతారు, పైపెచ్చు దాన్ని బ్లాక్లో అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే లీటర్ 107 రూపాయలు ఉంది కాస్త 207, 300కు అమ్మే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఇట్లాగే హుద్హుద్ లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు కూడా పాల ప్యాకెట్లు 100 రూపాయలకి 120 రూపాయలకి అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ పెట్రోల్ కూడా అలాగే చేశారు. ఇప్పుడు మరలా దీన్ని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది ఏదైతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేసి ఇలా చేస్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా ప్యానిక్ అవుతూ పెట్రోల్ బంకు ముందు క్యూ కడుతున్నారు. చాలామంది ఇప్పుడు వరుసపెట్టి క్యూ కట్టడం వల్ల ప్రాబ్లం ఏంటి? అందరికీ ఒక్కొక్కరు తాహతుకు మించి లేదు నాకు ఫుల్ ట్యాంక్ చేసే, నాకు ఇది చేసే, నాకు అది, అంటే రేపు అనేది ఉంటుందో ఉండదో అనే భయంతో ఈ విధంగా చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే భారత్ ఎప్పటికప్పుడు వీడియోలు కూడా రిలీజ్ చేస్తుంది. హర్మూజ్ దాటిన భారత నౌకల వీడియోను విడుదల చేసిన కేంద్రం విడుదల చేసినప్పటికీ కూడా ప్రజలు ప్యానిక్ అవుతున్నారు. దీనికి కారణం ఎవరు అనేది మనం ఒకటి చూద్దాం. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ సరిహద్దులోని హర్మూజ్ జలసంధిని సురక్షితంగా బయటపడిన పైన్ గ్యాస్ జగ్వసంత్ భారత ఎల్పీజీ ట్యాంకర్ నౌకల వీడియోను కేంద్ర ప్రభుత్వం వర్గాలు విడుదల చేస్తే దేశవ్యాప్తంగా ఒకరోజు వినియోగానికి సరిపడా సుమారు 92,612 టన్నుల వంట గ్యాస్ను ఈ నౌకలు మోసుకొస్తున్నాయి. లారక్, ఖేష్ ద్వీపాల మీదుగా ప్రయాణించిన ఈ నౌకల్లో ఒకదానిలో 33 మంది, మరొక దానిలో 22 మంది భారత నావికులు ఉన్నారు. హర్మూజ్ దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన ఈ నౌకలు మార్చి 26 నుంచి 28 మధ్య భారత్ తీరానికి చేరుకోనున్నాయి. ఇప్పటికే శివాలిక్, నందాదేవి వంటి గ్యాస్ నౌకలు సురక్షితంగా భారత్కు చేరుకోగా మరో 2 నౌకలు రాకతో దేశ ఇంధన అవసరాలకు కొంత ఊరట లభించనుంది. ఈ ఆరు ట్యాంకర్లు కూడా భారత్కు చేరితే పశ్చిమాసియా అనేది ఒక కూడా మ్యాటర్ చూడండి. ఈ 6 కూడా భారత్కు చేరితే ఎల్పీజీ కొరత రాకుండా చూసేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పర్షియన్ గల్ఫ్లో నిలిచిన మరికొన్ని ట్యాంకర్లను హర్మూజ్ జలసంధి దాటేందుకు ఇరాన్ అధికారులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు ఫలిస్తే ఇంకో 6 ట్యాంకర్లు భారత్కు చేరుకుంటాయి. 3 లక్షల టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇది కేవలం ప్రజలు, అంటే మధ్యవర్తులు, బ్రోకర్సు, ఏజెన్సీ వాళ్ళు చేస్తున్న హల్చల్. క్లియర్గా అర్థమైపోతుంది ఎక్కడికక్కడ ఎందుకు బులెటిన్ రిలీజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకు వీడియో రిలీజ్ చేస్తుందంటే ప్యానిక్ అవ్వకుండా ఉండడం కోసం. అయినప్పటికీ ప్యానిక్ అయ్యే పరిస్థితులు కల్పిస్తున్నారు. ఇక్కడ మారాల్సింది మరలా ప్రజలే. ఇక్కడ చూడండి, మరొక వార్తాపత్రికలో రాజధానిలో బంకులు ఖాళీ, వదంతులతో అదనపు కొనుగోళ్లు. ఈ బంకులు ఖాళీ ఎందుకు ఏర్పడ్డాయి? ఎప్పుడు రోజుకు 1 లీటరో 2 లీటర్లో ట్యాంకులో కొట్టించుకునే సగటు మనిషి ఫుల్ ట్యాంక్ చేయించడం. ఫుల్ ట్యాంక్ చేయిస్తే ఏమవుతుంది? ప్రతి వ్యక్తి యావరేజ్గా 2 లీటర్లో 3 లీటర్లో కొట్టించుకునే వ్యక్తి ఫుల్ ట్యాంక్ అంటే 8 లీటర్లు వచ్చి పెద్ద పెద్ద ఎన్ఫీల్డ్ లాంటి పెద్ద బైకులకి 8 లీటర్లు అలా ఉంటాయి, చిన్న చిన్న వాటికి 4 లీటర్లు ఉంటాయి. సో ఫుల్ ట్యాంక్ చేయడం వల్ల టైం టేకన్, క్యూ లైన్ పెరిగిపోతుంది. ఇప్పుడు లీటర్ కొట్టించిన దానికి ఒక 5 సెకండ్లో 10 సెకండ్లో పడితే ఫుల్ ట్యాంక్ కొట్టించడానికి ఈజీగా 1.5 మినిట్ పడుతుంది. సో ఈ లెంతీ ప్రాసెస్ మళ్ళీ వాడు లాక్ వేయడము, పైసలు ఇవ్వడము, క్యూ లైన్ పెరిగిపోవడం, ఒక రకమైన అభద్రతా భావానికి గురయ్యి ఈ విధంగా కూడా ప్యానిక్ అయ్యి ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తున్నాయి. అది ఇక్కడ దానివల్ల అన్ని పెట్రోల్ బంకులు కూడా ఇక్కడ మనకి మూతపడ్డాయన్నట్టుగా ఒక వార్త వస్తుంది. యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగిందని, బంకుల్లో పెట్రోలు, గ్యాస్ కొరత ఏర్పడిందంటూ వ్యాపించిన ఈ వదంతులు ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయట. అర్ధరాత్రి వరకు బంకుల వద్ద బారులు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, పలుచోట్ల నో స్టాక్ బోర్డులు, రంగంలో దిగిన పోలీసులు, బైక్ సర్వీసులు, స్విగ్గీ, జొమాటో డెలివరీపైన ఎఫెక్ట్. కొరత లేదంటున్న ఉన్నతాధికారులు. కొరత లేదు. ఎందుకు కొరత ఏర్పడుతుందని అంటే, ఎక్కడైతే పెట్రోల్ బంకులకి ఈ ఆయిల్ ఏజెన్సీలకు సంబంధించి పెట్రోల్ ఏజెన్సీ వాళ్ళు ఇవ్వాలి, ఇస్తూ వాళ్ళు అంటే ఒక్కొక్క పెట్రోల్ బంక్ సంబంధించి హెచ్పి అయితే ఒకలాగా, ఇండియన్ ఆయిల్ అయితే ఒకలాగా, భారత్ పెట్రోలియం అయితే ఒకలాగా రకరకాలుగా ఉంటాయి. సో వాటికి వాళ్ళు కొంత క్రెడిట్ నోట్ కాదు, క్రెడిట్ పే చేసుకునే అవకాశం ఇస్తారు. ఎలాగా? కొంతమంది 10 రోజులు, కొంతమంది నెల రోజులు, కొంతమంది 45 డేస్ వరకు ఆప్షన్ ఉంటుంది, పేమెంట్ ఆప్షన్. సో ఆ పేమెంట్ ఆప్షను కావాలనే ఈ మధ్యవర్తితులు లేకుండా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే
నో స్టాక్ కాదు, నో క్రెడిట్ ఆప్షన్. ఇక్కడ క్యాష్ ఇస్తేనే మేము మీకు డెలివరీ చేస్తామంటున్నారంట ఈ ఏజెన్సీలు కానీ ఈ పెట్రోలియం కంపెనీలు కానీ. జనరల్గా వాళ్ళు కూడా టర్న్ ఓవర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా. ఆ రోజు మీరు కొన్ని విధించండి, 45 రోజులకు 35 రోజులకు కుదించండి, 30 రోజులు 15 రోజులకే కుదించండి, 15 రోజుల్లో పేమెంట్ చేస్తామంటే మీకు డెలివరీ చేస్తామని చెప్పండి, ఒప్పందం కుదుర్చుకోండి, పర్చేజ్ ఆర్డర్ చేసుకోండి. అవి చేయకుండా కేవలం ఈ విధంగా క్రియేట్ చేసి కేవలం క్యాష్ అండ్ క్యారీ, డబ్బులు ఇస్తేనే ఇమ్మీడియట్గా పేమెంట్ ఇస్తేనే ఇస్తామని అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు. అదే ఇక్కడ నెలకొంటుంది. దాని మీద ఇక్కడ ఒక ప్రధాన పత్రికలో ఒక ఐటెం చూడొచ్చు. ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగిందని, బంకుల్లో పెట్రోలు గ్యాస్ కొరత ఏర్పడిందంటూ వ్యాపించిన వదంతులు అంటే ప్రోపగాండా మంగళవారం రాష్ట్ర రాజధానిలో అలజడి సృష్టించాయి. దీంతో ఆందోళన చెందిన వాహనదారులు ఉదయం నుంచే బంకుల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. ట్యాంక్ ఫుల్ చేయించుకోవడంతో పాటు పలువురు క్యాన్లోనూ నింపుకెళ్లారు. ఇది ఇంకా నేరంగా, క్యాన్లో నింపకూడదు. ఎప్పుడైతే కొన్ని రకాల పెట్రోల్ దాడులు, యాసిడ్ దాడులు జరిగాయో క్యాన్లో నింపు ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏ పెట్రోల్ బంక్ దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళు కొట్టట్లేదు, కొట్టించుకోవట్లేదు. ఎందుకంటే సీసీ కెమెరాలు కూడా పెడుతున్నారు. కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రాజకీయంగా దందా నిర్వహించి క్యాన్ల్లో పెద్ద పెద్ద క్యాన్లు కూడా నిర్వహించి తీసుకెళ్తున్నారంట. సో మేబీ అంటే వాళ్ళు కూడా ఎలాంటివి ఉంటాయంటే పెద్ద పెద్ద మాల్స్కి దాన్ని ఏమంటారు, జనరేటర్స్ ఉంటాయి. ఈ జనరేటర్స్ ఉన్నప్పుడు ఆ జనరేటర్స్కి రోజుకి సుమారుగా 2 లక్షల లీటర్ల వరకు జనరేటర్ తాగే పరిస్థితులు ఉన్నాయంట పవర్ కన్జంప్షన్ వల్ల. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ట్యాంకర్లోనే ఇచ్చి పంపిస్తారు కాబట్టి అక్కడ యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కొంతమంది వెహికల్స్కి సంబంధించి కాకుండా అదనంగా ట్యాంకర్లకు తీసుకొచ్చి నిలిపించే పరిస్థితి అయితే ఏర్పడింది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం, దీన్ని ఎలా కట్టడి చేస్తుంది, ఎక్కడికక్కడ ఎంతమంది మనుషులు పెడుతుంది? ఆ అధికారులు, ఉన్నతాధికారులు ఏం చెప్పారంట ఇక్కడ చూడండి. కొరత లేదంటున్నా ఉన్నతాధికారులు లేదంటున్నారు. ఈ సివిల్ సప్లై సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులు కొరత లేదయ్యా బాబు, మీరు ఎందుకు ఇలా ప్యానిక్ అవుతూ సృష్టిస్తున్నారంటే మధ్యలో ఆ దుర్మార్గుడు, ఆ వెధవ ఎవడైతున్నాడో వాడు మనలో ఒకడే కదమ్మా. అందుకే మారాల్సింది మరలా ప్రజలే. ప్రతిదానికి నాయకుడు, అధికారులు అని అంటే ఎలా? ఆ అధికారి వచ్చి దగ్గరుండి పోయిస్తాడా, దగ్గరుండి చెప్తాడా? మేబీ ఆ అధికారి కూడా గడ్డి తినొచ్చేమో. బాగానే ఉందని చెప్పి ఏమయ్యా నీ మీద కంప్లైంట్ వస్తుందంటే సార్ చూడండి సార్, కొద్దిగా చూడండి సార్ అని చెప్పి టేబుల్ కింద నుంచి ఏదో ఇస్తే వాడు కాంప్రమైజ్. ఆ అధికారి మనలో ఒకడే కదా. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.